హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు లలిత కిచెన్. ముందుగా వీడియోలో టమాటా ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, ఎవరికి తెలిసినట్టు వాళ్ళు. నేనైతే ఆలు ఉడకబెట్టకుండా ఇలా చేస్తాను. ముందుగా 2 మీడియం సైజు ఆలుగడ్డలు తీసుకొని మీద పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో నేను టమాటాలు ఎక్కువ వేస్తున్నాను, ఆలు తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. నేను కర్రీ కోసం అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆలుగడ్డ ముక్కలను ఆయిల్లో తొందరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. ఆలుగడ్డ మెత్తగా ఉడుకుతుంది. ఈ ఆలుగడ్డ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముక్క ఉడికిందా లేదా ఒకసారి స్పూన్తో ఇలా ఒత్తి చూసుకోవాలి. ఆలుగడ్డ ఉడికినట్టు అనిపించిన తర్వాతనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా ఇందులో వేసుకోవాలి. లేదంటే ఆలు ఉడకక ముందు వేసుకుంటే అవి మళ్ళీ ఉడకవు. మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఆలు తొందరనే ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి దానికి సరిపడా చూసుకొని అయితే కారం అయితే వేసుకోవాలి. కారం తక్కువ అయితే మాత్రం కర్రీ తీయగా వస్తుంది. నేనైతే 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే టమాటాలు మెత్తగా ఉడుకుతాయి. టమాటాలు మెత్తగా ఉడికితేనే గ్రేవీ వస్తుంది. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడుతుంది. టమాటాలు 75% ఉడికినాయి, ఇంకొంచెం ఉడకాలి. అలా ఉడికితేనే కర్రీ టేస్ట్ వస్తుంది, లేదంటే పచ్చి పచ్చిగా వస్తుంది టమాటాలు. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని అయితే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకొని ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకైనా పూరి చపాతీలోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో చూస్తున్నవారు నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.